ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, జై జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. జై భవానీ. దీక్ష స్వీకరణ అయిపోయింది నారాయణరావు గారు. నిత్య పూజలు ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో మీరు వివరించండి. అలాగే స్వామి, ఇక మేము బయలుదేరుతాము. మంచిది. జై భవానీ, 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 జై జై భవానీ. జై జై భవానీ. అమ్మా అక్షయ, దీక్ష పూర్తయిన తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి నువ్వు ఎలా వెళ్లాలో, ఎవరితో వెళ్లాలో ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. దీక్ష తీసుకున్న వాళ్ళందరూ బస్సులు బుక్ చేసుకుని కలిసి వెళుతూ ఉంటారు. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు. సరే భవానీ. ఈ మండలం రోజులో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచి పెద్దమ్మగారి ప్రాణాలను కాపాడుకోవాలి. భవానీ, నేను ఈ కారణంతో దీక్షను తీసుకున్న విషయం అవని మేడం వాళ్ళు ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు పొరపాటున కూడా చెప్పొద్దు. ఎందుకమ్మా? ఇంక నన్నేం అడగొద్దు. సరేనమ్మా, ఇక నేను బయలుదేరుతాను భవానీ. సరేనమ్మా. ఉమ్. నీ అంత గొప్ప మనసు మరెవ్వరికీ రాదు తల్లి. ఏదో ఇంపార్టెంట్ విషయం మీద మీటింగ్ అన్నారు, మరి ఎవరూ మాట్లాడరేంటి? ఆ? ఈ మధ్య నువ్వు మరీ బుద్ధిమంతుడు అయిపోయావు కదా. నీతేదైనా మాట్లాడాలంటే ఆ అవని దగ్గర మోసేస్తావేమని భయంగా ఉంది. వసంత వదిన కూడా ఈ మధ్య గోడ మీద పిల్లయిపోయింది. ఎటుండాలో అర్థం కాక సతమతమైపోతుంది. వసంత గారు, మీరు మా పార్టీలో ఉండకపోతే చివరికి మీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. ముందు మీరు విషయం ఏంటో చెప్పండి. నిహారిక, ఇంకా నాన్సకు మ్యాటర్ మొదలు పెట్టాయి. ఓకే బాబుగారు, అందరూ జాగ్రత్తగా వినండి. మన ఫ్యామిలీకి పల్లెటూరులోనూ సిటీలోనూ ఎన్ని ఆస్తిపాస్తులున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అత్తయ్య గారు బ్రతకరని మనందరికీ ఓపెన్ సీక్రెట్, అత్తయ్యకి తప్ప. ఆ అత్తయ్యకి ఈ విషయం తెలియకపోతే సడన్ గా ఆవిడ చనిపోయిందంటే మనందరికీ ఇబ్బంది అవుతుంది. ముందే మనం ఆ విషయం చెప్పేస్తే ఆవిడ ఒక నిర్ణయానికి వస్తుంది. ఎవరెవరికి ఏమేమివ్వాలో వాటికి సంబంధించిన పేపర్స్ పై సంతకాలు చేస్తుంది. నేనైతే మొదట్నుంచి ముక్కుపొడుకు కావాలని కోరుకుంటున్న విషయం మీకు తెలిసిందే. దాంతో పాటు నాకు, మా ఆయనకు, శౌర్యకు ముట్టాల్సినవి ముట్టాలి. మిగిలినవి మీరు సమానంగా వాటాలు వేసుకోండి. ఆ నిహారిక చెప్పినట్టు చేస్తే మన మధ్య అసలు గొడవలు ఉండవు. మనం అనుకోవడానికి ఇదంతా బాగానే ఉంది, కానీ ఉన్న పరిస్థితుల్లో అత్తయ్య దగ్గరకు వెళ్లి మీరు చనిపోతున్నారు అని ఎవరు చెప్తారు? అంత ధైర్యం ఎవరికుంది? అక్క చెప్పడమే మంచిది. అమ్మో, నా వల్ల కాదు. ఈ విషయం అవనికి గాని నాన్నకు గాని తెలిసిందంటే ఇంకేమీ లేదు. ఇదిగో అక్క, నువ్వైతేనే సున్నితంగా చెప్పగలవే. నా వల్ల కాదురా, నన్ను వదిలేయండి. బావా, నువ్వు ట్రై చేస్తావా? బాబూ, ఒకప్పుడు నాకు ఆస్తులపై ఆశలుండేవి. ఈ మధ్య నాకు చాలా జ్ఞానోదయం అయింది. నేను ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాదలుచుకోవడం లేదు. మీకొచ్చే వాటాను కావాలంటే కావ్యకి రాయచ్చు పెద్దరాజు గారు. నువ్వు లేనిపోని ఆశలు కల్పించకమ్మా. లాభం లేదు, నేనే ముందడుగు వెయ్యాలి.
అవును బంగారా, ఈ మహాకార్యం నీతోనే మొదలవ్వాలి. అమ్మ చనిపోవడానికి ముందు అమ్మ సంపాదించిందంతా మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఆ, మనుషులా మీరు? అవని, నన్ను కలపకమ్మా. మాట్లాడాలని పిలిస్తే ఇంకేదో అనుకున్నాను, ఇలాంటి మీటింగ్ అని అనుకోలేదు. వసంత, నువ్వు కూడా ఇటు రావే. అవతల అత్తయ్య మరణానికి చేరువవుతుంటే మీరిక్కడ ఇంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ బుద్ధులు ఇంకా మారవని శవరాజకీయాలు చేస్తున్నారు. మేం మాట్లాడుకుంటున్న దాంట్లో తప్పేముంది? ముందు జాగ్రత్తగా ఆలోచించుకుంటున్నాం. ఆ, మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టున్నారు, అందుకే మీకు కంగారు లేదు. మా పరిస్థితి అది కాదు కదా. కొంపతీసి అమ్మతో ముందే మీకు కావాల్సినవి రాయించుకున్నారా ఏంటి? వీళ్ళ తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మీరు మా గురించి ఎంత చెడ్డగా అనుకున్నా పర్వాలేదు, మేం పట్టించుకోము. ఎందుకంటే మేమేంటో మాకు తెలుసు. అయినా మీరు ఏ రోజైనా అమ్మ గురించి ఆలోచించారా? ఆస్తుల్లో వాటా గురించి మాట్లాడుతున్నారు. మేము ఎంత చేసినా చివరికి పేరంతా అవనికే వెళ్తుంది కదా శ్రీకర్. సేవ ఒకరిది, క్రెడిట్ మరొకరిది. ఇదిగో, ఇప్పుడు మేము ఎలాంటి సేవలు చేసినా నమ్మదు. వీళ్ళేదో ఆశించే చేస్తున్నారు అనుకుంటుంది. అది నిజమే కదా. స్వార్థం లేకుండా మీరు ఏ రోజు ఏం చేశారని. అయినా మీ ఆవిడ మాకంత అవకాశం ఎందుకు ఇస్తుంది? అందరికంటే ముందుంటుంది కదా మార్కులు కొట్టేయడానికి. అందరూ నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడింది చాలు, ఇంకా నోరు ముయ్యండి. మీరు చేసే పనుల వలన గాని, మీరాడే మాటల వలన గాని అత్తయ్య ఇబ్బంది పడిందంటే మాత్రం నేను ఎవ్వరినీ సహించను. ఇదేంటి వారు వన్ సైడ్ చేసేసి వెళ్ళిపోయింది? గతంలో అవనిని నేను ఎంత ఇబ్బంది పెట్టినా ఈ రోజు నా గురించి అవని ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.